ఈ కలియుగంలో తపస్సు చేయడానికి 9 మార్గాలు ఉన్నాయని, ఈ 9 మార్గాలకి ఒక్కొక్క మార్గానికి ఒక్కొక్క ప్రతినిధని, ఆ 9 శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులని ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం మనం. ఇప్పుడు అందులో మొట్టమొదటిది శ్రవణం అంటే ఏంటి, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రవణం అంటే వినడం. ఎక్కడైనా భగవత్కథ చెప్తారనుకోండి, దాన్ని శాస్త్రం ఏం చెప్పిందంటే వినమని చెప్పలేదు, తాగేయమని చెప్పింది. అదేంటండి, తాగడానికి ఇది ఏమన్నా జ్యూసా, లేదా పాలా, లేదా మంచినీళ్ళ అనుకోవచ్చు, కానీ కాదు. అంటే మీ చెవులతో ఆ యొక్క భగవత్కథలు చెప్తున్నప్పుడు చెవులతో తాగేయాలట. అలా తాగేయటం అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో వినడం. ఎక్కడో ఒక దుర్గమ్మ కథ చెప్తున్నారనుకోండి, లేదా ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కథ చెప్తున్నారనుకోండి, లేదా ఎక్కడైనా భాగవతం చెప్తున్నారనుకోండి, లేదా ఎక్కడైనా రామాయణం చెప్తున్నారనుకోండి, ఎక్కడైనా ప్రవచనాలు జరుగుతున్నాయనుకోండి, అక్కడ చక్కగా ఆ యొక్క కథల్ని వినడం. అలాగే భగవంతుడి గురించి ఎల్లప్పుడూ దృష్టి పెట్టి ఆ యొక్క కథలను చదవడం, చక్కగా వినడం. ఒక ప్రవచనం జరుగుతుందనుకోండి, ఆ ప్రవచనం జరిగే చోట భక్తి శ్రద్ధలతో యొక్క ప్రవచన కథని వినాలి. అలా వింటే దాన్ని శ్రవణం అన్నారు. అలా వినడం వల్ల తపస్సు చేసిన ఫలితాన్ని మీకు ఈశ్వరుడు ఖాతాలో వేస్తాడు. అలా వినాలి అంటే ముందు ఏముండాలి? భక్తి ఉండాలి కదా. భక్తి ఉండాలంటే భక్తి మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటే వస్తుందండి? రాదు. అది సత్సంగం ద్వారా వస్తుంది. సత్పురుషులతో సహవాసం చేస్తే ఆ సత్సంగం ద్వారా మీకు భక్తి అలవడుద్ది. దీనికి ప్రతినిధి పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు గారు శాపాన్ని పొంది 7 రోజుల్లో చచ్చిపోతావయ్యా అంటే, 7 రోజుల్లో చచ్చిపోతాను, నాకు బెంగేమీ లేదు, ఈ 7 రోజుల్లో నేను ఏది వింటే మరలా పుట్టనో, మోక్షాన్ని పొంది మోక్షానికి వెళ్ళిపోతానో అటువంటి దాన్ని చెప్పమన్నాడు. అప్పుడు ఆయనకి శుకబ్రహ్మ 7 రాత్రులు 7 పగళ్ళు భాగవతాన్ని చెప్పాడు. చెప్తే భాగవతాన్ని ఆయన విని మోక్షాన్ని పొందాడు పరీక్షిత్ మహారాజు గారు. ఎక్కడ కూడా ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుద్దో అంత సమయం కన్నా ఎక్కువ సమయం ఎక్కడ ఉండడు ఆయన సుఖబ్రహ్మ గారు. ఆయన వేదవ్యాసుల వారి కుమారుడు. ఆయన మహానుభావుడు పరీక్షిత్ మహారాజు కోరిక మేరకు 7 రాత్రులు 7 పగళ్ళు కూర్చుని భాగవతాన్ని చెప్పాడు పరీక్షిత్తుకి. అలా చెప్తే ఆ భాగవతాన్ని విని ఆయన ఏది తెలుసుకున్న తర్వాత ఇంకా ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదో దాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొంది ధన్యుడయ్యాడు పరీక్షిత్ మహారాజు. ఏమంటే 7 రోజులు ఎందుకు చెప్పాలి అంటే, మనం ఎవరైనా సరే ఎప్పుడైనా సరే మనం 7 రోజులే బతుకుతాం, 7 రోజుల్లోనే పుడతాం, 7 రోజుల్లోనే చచ్చిపోతాం. బతకడం కూడా 7 రోజులే బతుకుతాం. అదేంటి అంటే 7 రోజులు తప్ప ఇంకొక రోజు లేదు బతకడానికి. ఎలా? ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని 7 రోజులు. ఈ 7 రోజుల్లోనే ఎవరైనా ఏ ప్రాణైనా పుట్టాలి, ఏ ప్రాణి అయినా ఈ 7 రోజుల్లో వెళ్ళిపోవాలి.
ఎంతకాలం బ్రతికినా 7 రోజులే బ్రతకాలి. అందువల్ల 7 రోజులు ప్రవచనం చేశాడు ఆయన సుఖబ్రహ్మ గారు. పరీక్షిత్ మహారాజు గారిని కూర్చోబెట్టి 7 రోజులు భాగవతాన్ని చెప్పాడు. అలా చెప్తే విని మోక్షానికి వెళ్ళి ధన్యుడయ్యాడు పరీక్షిత్ మహారాజు గారు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. స్వస్తి.